నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ మీద, రాజీవ్ గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద ఛార్జ్ షీట్ నమోదైంది. ఈడీ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. సో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న పరిస్థితి. ఇది రాజకీయ కక్షతోనే చేస్తున్నారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి స్పందించడం లేదు తెలంగాణ సీఎం అనేది కేటీఆర్ మాట సార్. ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు దీనికి సంబంధించి. am I the only who finds this odd? Why the deafening silence of Telangana CM Revanth Reddy on National Herald ED case on his bosses Sonia Gandhi and Rahul Gandhi when Congress leaders are on the streets protesting the same? Any thoughts? అంటూ కేటీఆర్ సెటరిక్గా ఈ ట్వీట్ చేశారు సార్. ఎందుకు రేవంత్ స్పందించడం లేదు అనేది కేటీఆర్ ప్రశ్న. ఎనీ థాట్స్ అంటే ఏమైనా ఆలోచనలు ఉన్నాయని అడిగాడు కనుక మనం కూడా ఆలోచనలు చెప్పచ్చు. ఎనీ థాట్స్ అంటే ఇప్పుడు జపాన్లో ఈడీ కార్యాలయం లేదు కదా, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి? జపాన్ పర్యటనలో. మరి సింపుల్ థింగ్ కదా ఇది. ఐ ఓన్లీ లుకింగ్ ఎట్ ఆర్డర్ కరెక్టే మరి. సో ఫండమెంటల్ పాయింట్ ఏంటి, ప్రొటెస్ట్ జరిగిన రోజు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు జస్ట్ వెరిఫై చేయండి మీరు డేటు. జపాన్ ఆయన జపాన్ పర్యటనలో ఉన్నాడు, అక్కడ ఈడీ కార్యాలయం లేదు. ఉంటే పోయి ఆడ పాల్గొనేవాడేమో. ఆడ జపాన్ ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఉంటుంది, మోడీ ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఉండదు. వాళ్ళు ఎక్కడ చేశారు ప్రొటెస్టు? ఈడీ కార్యాలయం ముందు ప్రొటెస్ట్ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈడీ కార్యాలయం ముందు ఎందుకు ప్రొటెస్ట్ చేశారు? సో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల పైన ఈడీ కేసులు పెట్టిందని ప్రొటెస్ట్ చేశారు, సింబాలిక్ ప్రొటెస్ట్. సో ఈడీ కార్యాలయం ప్రొటెస్ట్. అది ఈడీ కార్యాలయం జపాన్లో లేకపోతే ఎట్లా పాల్గొంటారు రేవంత్ రెడ్డి? అయినా ఒక విదేశాల్లో పర్యటించే సమయంలో అక్కడైతే నిరసన తెలపలేడు కదా. డెఫినెట్గా హైదరాబాదులో ఉండి ఏ పని లేక వేరే అంటే పని అంటే ఏ పని లేకుండా ముఖ్యమంత్రి ఉండరు, కానీ ప్రత్యేకంగా ఏ ప్రోగ్రాము లేక సెక్రటరియట్లో ఉంటే పాల్గొనకపోతే కనీసం అడిగిన ఒక పద్ధతి ఉంటుంది. అప్పుడు కూడా అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ప్రొటెస్ట్లో కేసీఆర్ పాల్గొంటున్నాడు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు. సో మరి కేసీఆర్ ఎన్ని ప్రొటెస్ట్లో పాల్గొన్నాడు? ఇప్పుడు వ్యవసాయ చట్టాలపైన కేటీఆర్ వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఒకసారి టోల్ గేట్ల దగ్గర కూర్చున్నాను నాకు గుర్తున్నంత వరకు. మరి కేసీఆర్ పాల్గొన్నాడో ఒకసారి వెరిఫై చేయాలి. కేసీఆర్ ఇన్ ధర్నా ఓవర్ ఫార్మ్ లాస్ అని గూగుల్లో కొడితే వస్తుందేమో చూడాలి. మరి నాకు గుర్తున్నంత వరకు అయితే కేసీఆర్ పాల్గొన్నాడా అనేది క్వశ్చన్ మార్క్. పోనీయండి, అది వదిలేయండి. ఇప్పుడు ప్రతిపక్షంగా మారిన తర్వాత ఇన్ని ప్రోగ్రాంలు జరిగాయి బీఆర్ఎస్సి. ఏ ఒక్క ప్రోగ్రాంలో కేసీఆర్ ఉన్నాడా? అంటే మరి కేసీఆర్ రేవంత్ రెడ్డితో ఏమైనా మిలాఖతను అనగలమా? నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఎందుకంటే కేసీఆర్, వై దిస్ డెఫెనింగ్ సైలెన్స్ ఆఫ్ కేసీఆర్? కేటీఆర్ రోడ్డు మీదకి వస్తున్నాడు, హరీష్ రావు రోడ్డు మీదకి వస్తున్నాడు, అనేక సార్లు అరెస్టులు అవుతున్నారు, అన్ని రకాల ఉద్యమాలలో ఉన్నారు కదా ఈ 1.5 yearలో. మరి ఒక్కటంటే ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో ఉద్యమాల్లో కేసీఆర్ కనిపించాడా? వై దిస్ డెఫెనింగ్ సైలెన్స్ ఆఫ్ కేసీఆర్? కేసీఆర్ ఏమైనా రేవంత్ రెడ్డితో కలిశాడా? ఎందుకు కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయ్యాడా అంటే ఆన్సర్ ఉంటుందా? సో అందువల్ల ఒకటి విదేశీ పర్యటనలో రేవంత్ ఉన్నాడు. 2 ప్రతి ప్రోగ్రాంకు ఎవరు హాజరు కావాలో ఆ పార్టీ నిర్ణయిస్తుంది, ఆ ప్రోగ్రాంను బట్టి, ఆ ప్రోగ్రాంకు అవసరాన్ని బట్టి. సో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ప్రోగ్రాంలో బట్టి విక్రమార్క పాల్గొన్నాడు, ఉప ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ పాల్గొంది, పిసిసి అధ్యక్షుడు ఎలాగో పాల్గొంటాడు. అందువల్ల ముఖ్యమంత్రి పాల్గొనడంత మాత్రాన ముఖ్యమంత్రి భిన్నాభిప్రాయం ఉన్నదని కాదు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్ని ఈడీ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి నిరసన తెలపకుండా ఉంటాడా? మరి ఎందుకు కేటీఆర్ ఈ మాట అంటున్నాడంటే ఇప్పుడు రేపు కాంగ్రెస్ నాయకులు అడుగుతారు గ్యారంటీగా, మరి కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ప్రొటెస్ట్లో కేసీఆర్ ఎందుకు లేడు? ఎక్కడున్నాడా కేసీఆర్? గ్రూప్ 1 ప్రొటెస్ట్లో ఉన్నాడా? రైతుల ఆందోళనలో ఉన్నాడా? ఏ ఆందోళనలో లేడు కదా మీకు కేసీఆర్. మరి కేసీఆర్ ఏ ఆందోళన ఎందుకు లేడు అన్నది సమాధానం చెప్తే ఇది కూడా వస్తుంది సమాధానం. సో ఎందుకు లేదనుకుంటే అవసరం లేదనుకోవచ్చు కేసీఆర్. సో మా పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్తున్నాడు, సీనియర్ నాయకుడు హరీష్ రావు వెళ్తున్నాడు. సందర్భం వచ్చినప్పుడు ఆ ఇష్యూ సీరియస్నెస్ని బట్టి, ప్రాధాన్యత బట్టి కేసీఆర్ కూడా పాల్గొంటాడేమో.
కేసీఆర్ పాల్గొననంత మాత్రాన కేసీఆర్కు రేవంత్కు కుచ్చు హాయ్ అనలేం కదా. సో అందువల్ల ఇలాంటి వ్యాఖ్యలు ఇవి ఏంటంటే కొంత క్రిప్టిక్ కామెంట్స్ అంటారు, అంటే సంథింగ్ ఈజ్ దేర్ అని ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి. ఏంటి అభిప్రాయం అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వం మధ్యలో పెద్ద గ్యాప్ ఉంది, ఇది ఒక పొలిటికల్ నరేటివ్. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ ఉంటే రేవంత్ ముఖ్యమంత్రి ఎందుకుంటాడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో సీఎంగా ఎందుకుంటాడు? సో ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే ఉండవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు క్యాబినెట్ విస్తరణ పైన రేవంత్ ఒక అభిప్రాయం ఉండొచ్చు, అధిష్టానం ఆపచ్చు. ఇలా ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు డెఫినెట్గా భిన్నమైన అంచనాలు ఉంటాయి, భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, డిమాండ్స్ ఉంటాయి, గ్రీవెన్సెస్ ఉంటాయి. కానీ గ్యాప్ ఎందుకు ఉంటుంది? కేసీఆర్కు కేటీఆర్ గ్యాప్ ఉంటుంది ఎక్కడన్నా? సో కేసీఆర్కు కేటీఆర్కు గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది ఎక్కడైనా చెప్పండి? సో గ్యాప్ అనేది ఎవరికి ఉంటుంది? పొలిటికల్గా సందర్భం ఉంటే వేరు, ఇక్కడ పొలిటికల్ సందర్భం కూడా ఏం లేదు కదా. రేవంత్ రెడ్డిని ఇప్పటికిప్పుడు మార్చి కాంగ్రెస్ హైకమాండ్ ఇంకోరిని పెట్టాలని ఏమైనా చూస్తోందా? పెట్టే పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఉందా? దేశంలో వెలగినప్పటి కేవలం 3 రాష్ట్రాల ప్రభుత్వాలు ఉంచుకొని ఆ 3 ముఖ్యమంత్రులతో గ్యాప్ పెట్టుకొని రాహుల్ గాంధీ ఏం చేస్తాడు? సో రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాకుండా వేరే పార్టీలో పోయి ఆయన ఏమైనా ముఖ్యమంత్రి అవుతాడా? ఆయనకు అవసరం ఏంటి? కానీ ఇది ఒక నరేటివ్ బిల్డ్ చేయాలి. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్కి మధ్య గ్యాప్ ఉంది, కాంగ్రెస్లో రేవంత్ వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సభానాయకుడు. సో అందువల్ల రేవంత్ను సింగిల్ అవుట్ చేసి టార్గెట్ చేయాలనే లక్ష్యంలో ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ కామెంట్స్ చూడాలి. ఎందుకు ఈ పని చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిద్రాణంగా ఉన్న రోజుల్లో హుజూర్ నగర్లో సిట్టింగ్ సీటు కోల్పోయి, నాగార్జున సాగర్లో పార్టీ వెటరన్ జానారెడ్డి ఓడిపోయి, హుజూరాబాద్లో 3000 ఓట్లు వచ్చి, మీకు దుబ్బాకలో 3వ ప్లేస్కు నెట్టివేయబడి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లకే పరిమితమై అసలు కాంగ్రెస్ ఎక్కడుంది అని విమర్శలు వస్తున్న సమయంలో అందుకు భిన్నంగా బీజేపీ దుబ్బాకలో గెలిచి, హుజూరాబాద్లో భారీ విజయం సాధించి, జిహెచ్ఎంసీలో అనూహ్య విజయం సాధించి, ఉరుకుల పరుగుల మీద బీజేపీ ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎక్కడ, అసలు కాంగ్రెస్ ఉందా, కాంగ్రెస్ లేస్తుందా, అసలు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఓడించగలుగుతుందా అని సామాన్యులకు కూడా, రాజకీయ పరిజ్ఞానం కనీసం ఉన్న వారికి కూడా అనుమానం వస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాడు. సో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక కూడా కొన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఉందన్నమాట నిజం. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణల సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నాడు, కానీ ప్రాసెస్ ఒక్కరోజు, ఇప్పుడు ఇదేమి పారాసిటమాల్ కాదు కదా రేవంత్ రెడ్డి. సో ఇలా టెంపరేచర్ పెరిగిందంటే వెంటనే డోలో 650 వేస్తే మొత్తం జ్వరం తగ్గిపోయినట్టు వెనక్కి రేవంత్ రెడ్డి ఏమన్నా డోలో 650 కాంగ్రెస్కు. సో ఈ టేక్స్ టైం. కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టాడు, పట్టాలు ఎక్కించాడు. అసలు అడ్రస్ లేదనుకున్న కాంగ్రెస్ పార్టీకి అధికారానికి రావడంలో కీలక భూమిక పోషించాడు కనుకనే కాంగ్రెస్ హైకమాండ్ 24 గంటల్లో రేవంత్ పేరు డిసైడ్ చేసింది కదా. మీకు కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎవరు అని డిసైడ్ చేస్తున్న 1 వారం రోజులు పట్టింది డీకే శివకుమార్ సిద్ధరామయ్యల మధ్య. ఆఖరికి భారతీయ జనతా పార్టీ తన ముఖ్యమంత్రులను ఎంచుకోవడానికి 1 వీక్ తీసుకుంది. ఢిల్లీలో నిన్న ఢిల్లీలో రేఖా గుప్తాకి ఎన్ని రోజులు తీసుకుంది బీజేపీ. కానీ కాంగ్రెస్ పార్టీ 24 గంటల్లో ముఖ్యమంత్రి ప్రకటించింది, 45 గంటల్లో ప్రకటించింది, 24 గంటల్లో డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. ఎందుకు మరి ఎలా సాధ్యమైంది అది? సో కాంగ్రెస్ హేమాహేమీలైన బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటి సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. రేవంత్ రెడ్డి నాతో పాటు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, నీకు బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, బట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్, కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి, మీకు శ్రీధర్ బాబు మంత్రి, రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు. ఇప్పుడు వీళ్ళందరూ రేవంత్ క్యాబినెట్లో మంత్రులు. జూపల్లి కృష్ణారావు మంత్రి, రేవంత్ ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఇప్పుడు ఆయన క్యాబినెట్లో ఉన్న వాళ్ళు చాలామంది మంత్రులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, వీళ్ళందరూ కూడా మంత్రులే. ఇంకా నాకు పేర్లు గుర్తురావడం లేదు, ఇంకా చాలామంది ఉన్నారు. సో ఇవాళ రేవంత్ క్యాబినెట్లో రావాలని ఆశపడుతున్న షబీర్ అలీ, పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, వీళ్ళందరూ మంత్రులే కదా ఆ రోజుల్లో. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో వాళ్ళు పనిచేయాల్సి వస్తున్న పరిస్థితి వచ్చింది. ఇది ఎట్లా సాధ్యమైంది?
పాలిటిక్స్లో ఎవరు గెలిపిస్తారో పార్టీని వారికి పదవులు అనివార్యంగా వస్తాయి. మోడీకి ఎందుకు వచ్చే పదవులు బీజేపీలో. సో అందువల్ల ఇప్పుడు సమస్య ఏంటి అంటే ఆ రేవంత్ పాత్రను కాంగ్రెస్ పార్టీలో తగ్గించాలి అనే ఒక వ్యూహం. నేను తప్పు పట్టడం లేదు కేటీఆర్, ఎందుకంటే రాజకీయాల్లో అలాగే ఉంటాయి కదా వ్యూహాలు. రేవంత్ రెడ్డి వ్యూహం లేదా, కేటీఆర్కు హరీష్ రావుకు మధ్య గ్యాప్ ఉంది, కేటీఆర్కు కవితకు మధ్యనే పోటీ ఉంది, ఇలా రేవంత్ రెడ్డి రోజు అంటలేడా. సో రేవంత్ అన్నప్పుడు కేటీఆర్ అంటాడు. రాజకీయాల్లో వ్యూహాత్మకంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు కదా. నథింగ్ రాంగ్ ఇన్ కేటీఆర్ కామెంట్స్. కేటీఆర్ ఒక పొలిటీషియన్, రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎన్ని మాట్లాడతలేడు. సో అందువల్ల కాంగ్రెస్ ఫ్యామిలీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు.